హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో 10 lakhs పిఎఫ్ నేను అప్లై చేయబోతున్నాను. సో ఏ విధంగా అప్లై చేస్తాను, టోటల్ ప్రాసెస్ చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను ఈ పిఎఫ్ మెంబర్కి సంబంధించిన టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఒకసారి మీకు చూపించి తర్వాత క్లెయిమ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పిఎఫ్ పాస్బుక్ చూస్తున్నారు. సో పాస్బుక్లో చూసినట్లయితే వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేశారు. ఫస్ట్ కంపెనీ అమౌంట్ ఇక్కడ 0 ఉంది. ఎందుకంటే ఫస్ట్ అమౌంట్ని ఈ సెకండ్ కంపెనీ అంటే ప్రజెంట్ వర్క్ చేస్తున్న దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉన్నారు. సో ప్రస్తుత బ్యాలెన్స్ అయితే ఇది. ఓకే, 11 lakhs అమౌంట్ అయితే కనిపిస్తుంది. 11,08,000 అయితే అమౌంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఏ విధంగా పిఎఫ్ అప్లై చేయాలో ప్రాసెస్ చూద్దాము. వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్ లాగిన్ అవుతాను. ఇప్పుడు పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి మనము వచ్చేసాము. ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి యూఏఎన్ నంబరు అలానే పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఫస్ట్ టైం మీరు పిఎఫ్ అప్లై చేస్తుంటే యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకొని కేవైసీ అయితే పూర్తి చేసుకొని ఉండాలి. సో వీరి యొక్క పిఎఫ్ని నేనే చూస్తున్నాను కాబట్టి సో ఇక్కడ నేను కేవైసీ అంతా పూర్తి చేశాను. ఇప్పుడు నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాం. సో ఇక్కడ మనకు లాగిన్ అయిన తర్వాత ఇలా అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, మీరు టోటల్ పిఎఫ్ విత్డ్రా చేయాలంటే తప్పనిసరిగా మీరు డ్యూటీ ఎగ్జిట్ అయిన తర్వాత 2 months కంప్లీట్ అయిన తర్వాతే మీరు టోటల్ పిఎఫ్ అండ్ పెన్షన్ రెండు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వీరి యొక్క సర్వీసు 9 years అయితే ఉంది 2 కంపెనీలో కలిపి. సో టోటల్ అమౌంట్ కూడా మీకు చూపించాను. 11,08,000 పిఎఫ్ అమౌంట్ అయితే ఉండింది. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ పైన మనము క్లిక్ చేస్తాము. ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ కనిపిస్తుంది. సో దీని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫామ్ 19 అండ్ ఫామ్ 10C అనే 2 ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. వాటితో పాటు 31 అలానే 10D అనే ఆప్షన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పిఎఫ్కి లింక్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. అలానే చూడండి, కింద మీకు డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది చూసుకోవాలి. మీరు ఈ చూసుకున్న తర్వాతే ఎగ్జిట్ డేట్ ఉందా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాతే మనము పిఎఫ్ని అయితే అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఎంటర్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్ అంతా కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఎస్ మీద మనము క్లిక్ చేసి ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఎస్ పైన క్లిక్ చేస్తాను. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద మనము క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనకు అన్ని ఆన్లైన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో దీని మీద క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే పిఎఫ్ టోటల్ పెన్షన్ని అప్లై చేయగలం. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఉంది, మీకు ఆల్రెడీ చూపించాను. ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత చూసినట్లయితే అన్ని ఆప్షన్స్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతున్నాయి. ఫామ్ 19, ఫామ్ 10C అలానే స్కీమ్ సర్టిఫికేటు, ఫామ్ 31 అడ్వాన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. మొదట ఇక్కడ మనము ఫామ్ 19ని అప్లై చేద్దాము, దాని తర్వాత పెన్షన్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు నేను ఫామ్ 19 మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత కొంచెం లోడింగ్ టైం అయితే తీసుకుంటుంది, ఒక 1 minute. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఫామ్ 15G అయితే అడుగుతుంది. 15G గురించి చాలాసార్లు మనము చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో వీరి యొక్క సర్వీస్ అయితే 9 years ఉంది, పిఎఫ్ అమౌంట్ 10 lakhs ఉంది కాబట్టి మనకైతే ఇక్కడ వీరికి ఫామ్ 15G అనేది అవసరమైతే లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వీరి యొక్క అడ్రస్ని ఇక్కడ మనము ఎంటర్ చేస్తాము. ఓకే, అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేటు. సో స్టేటు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ ఏదైనా ఒకటి మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ ఇక్కడ నేను ఫిల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మనము అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసామో లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేసాము. క్లియర్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక
ఒక చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంటుంది. దీని మీద మనము క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఒక ఓటీపీ అనేది మనకు వస్తుంది. పిఎఫ్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కు ఆ ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ అనేది క్లెయిమ్ ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. ఓటీపీ రావడానికి 1 minute to 2 minutes టైం అనేది తీసుకుంటుంది. ఒక నిమిషం నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు ఓటీపీ మనకు వస్తుందన్నమాట. ఈ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఫామ్ 19 క్లెయిము సబ్మిట్ అవుతుంది. ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది. ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ఈకేవైసీ సబ్మిటెడ్ అండ్ పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ క్లెయిమ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని మనకి ఈ విధంగా మెసేజ్ కింద కనిపిస్తుంది. అంటే ఇప్పుడు పిఎఫ్ సెటిల్మెంట్ అనేది ఆన్లైన్లో మనము సబ్మిట్ చేసాం. ఓకే, పిఎఫ్ సబ్మిట్ చేసిన తర్వాత పిఎఫ్తో పాటు మనము పెన్షన్ అప్లై చేయాలి. పెన్షన్ అప్లై చేయాలి అంటే మీ యొక్క సర్వీసు మినిమం 6 months అనేది ఉండాలి. ప్రస్తుతం 6 months కంటే తక్కువ ఉన్నా కూడా పెన్షన్ ఇస్తామని ఈపీఎఫ్ఓ వాళ్ళు అయితే చెప్తున్నారు, పెన్షన్ విత్డ్రాల్ చేసుకోవచ్చని. కానీ ఈపీఎఫ్ఓ చెప్పేదానికి చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే 6 months కంటే తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా పెన్షన్ అనేది తీసుకునేదానికి ఆప్షన్ లేదు. అలానే మ్యాక్సిమం సర్వీసు 9 సంవత్సరాల 5 నెలలలోపు మీరు ఎగ్జిట్ అయితే ఒకేసారి పెన్షన్ని మీరు విత్డ్రా చేసుకోగలరు. లేదంటే మీ యొక్క సర్వీస్ అనేది 10 yearsలుగా చూస్తారు కాబట్టి అప్పుడు మీకు పెన్షన్ని విత్డ్రా చేసుకునే ఆప్షన్ రాదు. మీ యొక్క ఏజ్ 55 లేదా 58 వచ్చిన తర్వాత మంత్లీ పెన్షన్ అప్లై చేసుకునే దానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో వీరి యొక్క సర్వీసు 9 years ఉంది కాబట్టి నేను ఇక్కడ పెన్షన్ అయితే అప్లై చేస్తున్నాను. మళ్ళీ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఫామ్ 10Cని మనము అప్లై చేస్తున్నాం. సో దీని మీద క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ని మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఫామ్ 10C ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాను. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని వెరిఫై చేసుకున్నాం. వెరిఫై చేసుకున్న తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు మళ్ళీ అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. కనిపించిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఐ వాంట్ అప్లై ఫర్. ఇదివరకు మనము పిఎఫ్ని అయితే అప్లై చేసాం. ఇప్పుడు పెన్షన్ని అప్లై చేయాలి. అంటే ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ ఫామ్ 10C పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకు సేమ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ ఫామ్ 15G అనే ఆప్షన్ ఒకటి కనిపించదు. ఈ విధంగా కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఈపీఎఫ్ఓ వెబ్సైటు కొంచెం స్లోనే ఉంటుంది ఎప్పుడు. కొన్నిసార్లు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అనేబుల్ టు గెట్ సర్వీస్ డీటెయిల్స్ అని మళ్ళీ ఒకసారి మనము రిఫ్రెష్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెన్షన్ అప్లై చేస్తుంటే ఈ విధంగా సాంకేతిక లోపం అయితే కనిపిస్తుంది. అనేబుల్ టు గెట్ సర్వీస్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఇది గత మనకు 10 days నుంచి అయితే పెన్షన్ విత్డ్రాల్ చేస్తున్నప్పుడు మనకు సమస్య అయితే ఉండింది. సో మరొకసారి నేను ట్రై చేస్తాను. సో ఫామ్ 19 అయితే మనం అప్లై చేసాం కాబట్టి ఒకసారి ఫామ్ 19 మీద క్లిక్ చేసి చూపిస్తాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు యువర్ ప్రీవియస్ క్లెయిమ్ ఈజ్ ఆల్రెడీ పెండింగ్ అని మనకు కనిపిస్తుంది. సో మరొకసారి ఇక్కడ ఫామ్ 10C మీద క్లిక్ చేసి చూద్దాము. ఓపెన్ అవుతుందా, ఓపెన్ అవ్వదా. ఇది ఇలానే ఉంటుంది ఈ సర్కార్ వెబ్సైటు. చూద్దాం ఒకసారి. వచ్చిందంటే ఇప్పుడు నేను అప్లై చేస్తాను, లేదంటే తర్వాత అప్లై చేస్తాను. సో ఇప్పుడైతే మనకు అప్లై కావట్లేదు. పిఎఫ్ అయితే అప్లై అయింది. ఏదైతే మీకు 10 lakhs క్లెయిమ్ 11 lakhs అమౌంట్ చూపించానో ఆ అమౌంట్ అప్లై చేసాము. పెన్షన్ క్లెయిమ్ అనేది పెండింగ్ ఉంది. సో పెన్షన్ క్లెయిమ్ అనేది మళ్ళీ ఒకసారి సర్వర్ గ్లిచ్ అంతా క్లియర్ అయిన తర్వాత ఫామ్ 10C అయితే అప్లై చేయాలి. సో ఇదైతే ప్రాసెస్ ఇదే, ఫామ్ 19 ఫామ్ 10C. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.